నాన్నగారి సినిమాలు ఒకటని చెప్పలేం. ప్రేమించుకుందాం రా దగ్గర నుంచి కానీ అన్నీ ఒకదానికొకటి వేరియేషన్. ఆయన ఒకటి ఫ్యాక్షనిస్టే కాదు, కామెడీ చేస్తారు, ఆర్టిస్ట్గా ఉంటారు. ఒకటని చెప్పలేం. ఆయన ఒక పాత్రలో ఇమిడిచి మీకు బాగా ఇష్టం నవరసాలు పండించిన ఆర్టిస్ట్. మీకు బాగా ఇష్టమైనవి అంటే ఆయన పాత్రలు ఒక 5 పాత్రలు చెప్పండి. ఏ సినిమాలు? ఫస్ట్ పాత్ర ప్రేమించుకుందాం అండి. ఫస్ట్ ప్రేమించుకుందాం అంటే మీరు అనేది విలని ఏదైనా పర్లేదు. నెక్స్ట్ సమరసింహారెడ్డి, తర్వాత జయం మనదేరా వెంకటేష్ గారితో, ఆ తర్వాత మసాలా నాకు మూవీ ఉంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ, అది కూడా. తర్వాత కృష్ణ నాయకులు అయితే అవుట్ అండ్ అవుట్. అవునండి, అది మెయిన్. ఈ మూవీస్ అన్నీ మీరు నాన్నగారివి గుర్తుండే డైలాగ్స్ ఏమిరా ఇంత తాగినావు, ఏంది రచ్చ ఏంది, కృష్ణ మూవీ అసలు మొత్తం వాసన చూసినావు, ఏంది రచ్చ ఏందిరా అని ఇది మెట్లకి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకటి కాదు, నాయకులది అయితే ఒకటి కూడా చాలా బాగుంటుంది. నచ్చిన డైలాగ్ ఏ సినిమాలో బాగుంటుంది? కబడ్డీలో బాగా కానిస్టేబుల్ కానండి, అది అసలు ఫేమస్ అండి. చేసింది చాలా చిన్న పాత్ర అయినా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ. అసలు అది చాలా మంది ఇప్పటికీ చిన్నపిల్లలతో సహా డైలాగ్ చెప్తూ ఉంటారు. అవును. ఏనా గుర్తున్నాయా మీకు డైలాగ్స్ అని? ఓకే అండి, అదైతే ఒకటి చెప్పండి మీరు నాన్నగారిది. అది దున్నపోతుకి జీవ గారు సడన్ గా పోలీసు ఆయన పాలు పిసుకుతా, ఏందిరయ్యా ఏం చేస్తున్నా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకి పాలు పితుకుతున్నావా దున్నపోత, అది బాగా. తర్వాత సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ అండి, అది కూడా మంచి. చెప్పండి ఒకసారి మీరు. ఆ స్మైలే అక్కడ అసలు, ఆ నవ్వే ఆయన అసలు మూవీలో హైలైట్ అన్నమాట. అలా స్మైల్ స్టార్ట్ చేస్తారు, రే పారిపోతున్నాడు రా, రే సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా సింహసంద్రంలోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటారు. సూపర్. అసలు డైలాగ్ అసలు హీరోల డైలాగ్ గుర్తుపెట్టుకుంటారు. మీ నాన్నగారి మాత్రం మీ నాన్నగారి డైలాగులు కూడా గుర్తుపెట్టుకున్నారు. అవునండి, అవును. అసలు ఆ శ్రీహరి ప్రేమించుకున్న వాళ్ళు అయితే అసలు ఆ డైలాగ్ శ్రీహరిది మీ నాన్నగారిది. అవునండి, అసలు కాంబినేషన్ ఒకటే అంటారు, శివుడు రైట్ ఆర్ రాంగ్ అందరికీ గుర్తున్నాయి సినిమాలు కానీ పాత్రలు. అదృష్టం. తర్వాత ఇది ఒకటి లాస్ట్ మూవీ సర్లేరు నీకెవరు మహేష్ బాబు గారితో, అది కూడా అసలు ఆ డైలాగ్ కూడా అది నాన్నగారి ఓన్. అంటే ఆయన ఏంటంటే కొన్ని అల్లేసేవాళ్ళు అక్కడికక్కడ. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చాలా ఏమంటారు బాగా మోటివేటివ్గా అందరితో కలిసి చిన్న సినిమా పెద్ద సినిమా చూసుకునేవాళ్ళు కదా, అందరితో వర్క్ చేసేవాళ్ళు. ఏ సినిమా అయినా సరే ఆయనకి డేట్స్ అంటూ కుదిరితే డెఫినెట్గా అసలు కరెక్ట్గా వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్గా ఉండేది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ వర్షన్ ఇంకో వర్షన్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి కొత్త ఐడియాస్ ఇవ్వడం, కొత్త అలా చేసేవాళ్ళు. అది నాకు బాగా తెలుసండి.